అతి పరిశుద్ధుడైన యేసయ్య నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 3-4 వచనాల్లో మనం గమనించినప్పుడు దేవుడు లేఖనాల ద్వారా ఈ విధముగా సెలవిస్తున్నారు. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయమని చెప్పనేలా? నీ కంటిలో దూలముండగా నీ సహోదరుని కంటిలో ఉన్నటువంటి నలుసును చూడడం మాత్రమే కాకుండా ఆ నలుసును తీసివేయమని కోరుతూ వచ్చావేమో. అనగా ఇతరుల యొక్క లోపాలు వెతికేటటువంటి మనస్తత్వం. ఒకరోజు ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తూ కోయిలను చూసి, ఓ కోయిల కోయిల, నువ్వు ఎంత బాగా పాడతావో తెలుసా, నీ స్వరం ఎంత మధురమో తెలుసా, కానీ నువ్వు నల్లగా ఉండకుండా ఉంటే ఇంకెంత బాగుండేదో నీ జీవితం అని అన్నాడట. అలా మరలా నడుచుకుంటూ వెళ్తూ ఒక బీచ్ దగ్గరికి వెళ్ళి సముద్రం వైపు చూసి ఇలాగ అంటున్నాడట, సముద్రమా, నువ్వు ఎంత గొప్పగా ఉప్పొంగుచున్నావు, ఎంత అందంగా ఉంటావో తెలుసా, కానీ నీ నీరు ఉప్పగా ఉండకుండా ఉంటే ఎంత బాగుండేదో అని అన్నాడట. మరలా అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తూ గ్రామంలో నడుస్తూ ఉండగా ఒక రోజా పువ్వు కనబడగా ఆ రోజా పువ్వుతో మాట్లాడుతున్నాడట, ఓ పుష్పమా, నువ్వు ఎంత అందంగా ఉన్నావో, కానీ నీ దగ్గర ముళ్ళు లేకుండా ఉంటే బాగుండేది అని అన్నాడట. ఒకరోజు ఆ మూడు కలిసి ఒక చోట, కోయిల, సముద్రము, ఆ యొక్క పుష్పము, రోజా పువ్వు, ఆ మూడు కలిసి ఇతనికి ఒక మాట చెప్పాయట, నాలోనేమో స్వరం బాగుంది కానీ రంగు బాగోలేదన్నావు, నాలో నీరు బాగుంది కానీ రుచిగా లేదని చెప్పావు, నాలో అందం ఉంది కానీ ముళ్ళున్నాయని చెప్పావు, బాగానే ఉంది. నీవు గనక ఒకవేళ ఇతరుల యొక్క లోపాలు వెతకడం మానేస్తుంటే నువ్వు ఈ పాటికి ఈ బీచ్ల వెంట, ఈ చెట్లు పుట్ల వెంట, ఈ యొక్క కోయిల తిరిగేటటువంటి ఆ చెట్ల వెంట తిరగకుండా ఓ మంచి ఉన్నత స్థాయికి వెళ్ళేవాడువేమో అని అన్నాయట. ఇది ఒక కథ కావచ్చు, కానీ దీనిలో ఎంతైనా వాస్తవం ఉంది. మనము కూడా ఇతరుల యొక్క లోపాలు చూసేవారముగా, ఇతరుల యొక్క తప్పిదములు వెతికే వారముగా, ఇతరుల యొక్క దోషములను నిందించే వారముగా మనం ఉంటున్నామే తప్ప మన కంటిలో ఏముంది, మన జీవితంలో ఏముంది, మన బ్రతుకులో ఏముంది, మన ఆలోచనలో ఏముంది, ఏ తప్పిదములు నాలో ఉన్నాయో సరి చేసుకోవలసినవి, ఏ నేరములు నాలో ఉన్నాయో సరి చేసుకోవలసినవి, ఏ పాపములు నాలో ఉన్నాయో సరి చేసుకోవలసినవి, ఏ దోషము నేను ఒప్పుకొని పశ్చాత్తాపడి పరిశుద్ధులను పరిశుద్ధురాలను కావాలో అనే ఆలోచన లేకుండా ఇతరుల దోషాలే వెతికినటువంటి వ్యక్తివిగా ఉంటే నీ కొరకే ఈ సంభాషణ. నీ కంటిలో దూలం ఉండగా ఇతరుల కంటిలో, లేదా నీ సహోదరుని కంటిలో, నీ ఎదుట ఉన్నవారి కంటిలో చిన్న నలుసును చూసి ఆ నలుసు తీసేసుకో అని చెప్పగలుగుతున్నావా? నీ కంటిలో దూలం ఉండగా, మన కంటిలో దూలం ఉండగా ఎదుటి వాని కన్నులో ఉన్నది ఏమున్నదో కనబడుతుందా? ఒకసారి ఆలోచన చేద్దాం. మన కంటిలో ఉన్న దూలాన్ని ముందు తీసివేద్దాం. ప్రభువా, నా కంటి చూపును సరిచేయండి, నా దృష్టిని సారించండి, నన్ను బాగు చేయండి, నా కంటిని బాగు చేయండి అంటూ ఆత్మీయ పరిశీలన చేసుకునే వారముగా ఉందాం. జక్కయ్య అనబడినటువంటి వ్యక్తి ఇంటికి, ధనవంతుని ఇంటికి యేసుప్రభు వెళ్ళి, నువ్వు పాపివి, నువ్వు ఇలాంటోడివి, నువ్వు అలాంటోడివి అని ఆ చుట్టూ ఉన్న ప్రజలు అన్నట్లుగా యేసుప్రభు అనలేదు, కానీ జక్కయ్య వైపు ప్రేమతో చూశారు. ఆ కారణాన జక్కయ్య జీవితం మార్పు చెందింది. లోపాలు చూపించేవాడు కాదు యేసయ్య, లోపములను సరిచేసేవాడు. పాపాలు చూపించటం మాత్రం కాదు యేసయ్య, పాపాన్ని పరిశుద్ధపరిచేవాడు, పాపాన్ని బాగు చేసేవాడు, నీ జీవితాన్ని పరిశుద్ధంగా నిలబెట్టగలిగిన దేవుడు. అందుకనే లూకా సువార్త 19:10, 19:9 అంటారు, ఇతడును అబ్రహాము కుమారుడే, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసయ్య వచ్చారని లేఖనాలు తెలియజేస్తూ ఉండగా, మనుష్య కుమారుని యొక్క మాటను వినో, నీ జీవితంలో ఇతరుల లోపాలు వెతక్క నన్ను బాగు చేయి ప్రభు అంటే నిన్ను దీవించే దేవుడు. ఇతరుల లోపాలు అడిగింది, చూసింది, వెతికింది చాలు. మన లోపాలు మనం సరి చేసుకుందామా, నిత్య జీవానికి చేరదామా, అబ్రహాము కుమారునిగా కుమార్తెగా మారుదామా, నశించిన వానిగా ఉన్న మన బ్రతుకులో రక్షణలోనికి నడిపించుకుందాం. అట్టి దీవెన మనకు, మన కుటుంబానికి కలుగును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇంతకాలము ఇతరుల యొక్క నలుసులను చూసేవారముగా, ఇతరుల యొక్క చిన్న చిన్న తప్పిదములు, చిన్న చిన్న లోపాలు, చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న శాపాలు, పాపాలు చూసేవారముగా ఉన్నామే తప్ప
మమ్మల్ని మేము సరిచేసుకోవాలని ఆశతో లేకపోయాం, క్షమించండి. ఇతరుల యొక్క లోపాలు వెతికేవారముగా కాక మా లోపాలని మీ ఎదుట ఒప్పుకొని, మా పాపాలను మీ ఎదుట ఒప్పుకొని మా జీవితాలను పరిశుద్ధపరచుకునేందుకు అవకాశం ఇవ్వమని, మమ్మల్ని క్షమించమని, ఇతరుల లోపాల కొరకు బ్రతికే వారముగా కాక మా లోపాలు సరి చేసుకుని మీ నామాన్ని హెచ్చించే వారిగా మమ్మల్ని ఉంచమని, ఈ కుటుంబాన్ని దీవించమని మహిమ చెల్లిస్తాం. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి.